సినిమా. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అతని జోడీగా శ్రీలీల ఆడి పాడనుంది. ఈ సినిమా కోసం శ్రీలీల భారీ పారితోషికం తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఖాతాలో భారీ హిట్లు ఉన్నాయి. వాటి సంఖ్య తక్కువే అయినా అవి చూపించిన ప్రభావం ఎక్కువ. కొంతకాలంగా శ్రీలీలకు పెద్ద హిట్లు లేవు. అలాగని చెప్పి ఆమె క్రేజ్ ఏమీ తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి. అలాంటి ఆమె ఒక కొత్త హీరో జోడీగా ఓకే చేయడం అంటే రిస్క్తో కూడిన వ్యవహారమే. కథా భారమంతా ఆమెనే మోయవలసి ఉంటుంది. అందువల్లనే భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకుందనేది ఇప్పుడు టాక్ గా వినిపిస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్, శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ పౌరాణిక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైనర్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగవంశీ కీలక అప్డేట్ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా చూసిన తనకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపిస్తున్నాననే ఆనందం ఉందని నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పెద్ది సినిమాపై రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. భావోద్వేగం, ఐక్యత, గర్వం, క్రీడా స్ఫూర్తిని కలగలిపిన పవర్ఫుల్ మూవీగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. తన కమ్యూనిటీకి బలమైన పల్లెటూరి కుర్రాడిగా లవ్లీ అవతారంలో రామ్ చరణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉండబోతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు. 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్ను హైదరాబాద్ శివార్లో నిర్మిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాపై మొదట్లో అంతగా అంచనాలు లేకపోయినా ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్ నయా లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశం సినిమాకు ముఖ్యమైన భాగమని సమాచారం. త్వరలోనే ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పలు ఆరోపణలతో చట్టపరమైన ఇబ్బందులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న మాస్ జాతర సినిమాలో ఓ మాస్ సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట షూటింగ్ పూర్తయిన తర్వాత జానీ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు షేర్ చేస్తూ శ్రీలీలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. మీ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్తో పాట హైలైట్ అవుతుంది. ఈ పాటను థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేయటాన్ని ఎదురు చూస్తున్నా అంటూ పొగడ్తలతో పాటు తాను ఎంత ఆనందంగా ఉన్నాడో తెలిపారు.